హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎంజేపీ ఏపీ బీసీ ఆర్జేసీ సెట్కి సంబంధించి మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా, సో మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏమిటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఈ సెట్కి సంబంధించి ఈ నెల 13వ తేదీన అయితే మనకి సాటర్డే 10 గంటల నుంచి 12:30 గంటల మధ్య ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి 10th క్లాస్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాగే ఈ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మనకి క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉంటాయి. సో అంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా ఆన్సర్స్ ఒక క్వశ్చన్కి. సో ఇలా ఏపీ ఆర్జేసీ సెట్లానే ఉంటుంది. సో మనకి ఎంపీస్కి సంబంధించి అయితే పార్ట్ 1 జనరల్ ఇంగ్లీషు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. పార్ట్ 2 మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. పార్ట్ 3 ఫిజికల్ సైన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్. అలానే బైపీసీకి కూడా పార్ట్ 1 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 20 మార్క్స్, 20 క్వశ్చన్స్. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి పార్ట్ 2లో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. అలాగే పార్ట్ 3 ఫిజికల్ సైన్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్. అలాగే ఎంఈసీ లేదా సిఈసీ గ్రూప్కి సంబంధించి పార్ట్ 1 జనరల్ ఇంగ్లీష్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పార్ట్ 2 మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే పార్ట్ 3 సోషల్ స్టడీస్ ఉంటుంది, 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. టోటల్గా అయితే మనకి 100 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి అయితే 1 మార్కు. అంటే మనకి ఒక ఆన్సర్ రైట్ అయితే 1 మార్క్ అయితే వస్తుంది. అలాగే అదేవిధంగా ఒక ఆన్సర్ రాంగ్ అయితే 1/4 మార్కు అనేది కట్ అవుతుంది. అంటే మనకి 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది, రైట్ ఆన్సర్ నుంచి వచ్చిన 1 మార్క్ అనేది మనకు కట్ అయిపోతుంది. కాబట్టి మనం రాసేటప్పుడు జాగ్రత్తగా అయితే రాయాలి. అంటే మనకు వచ్చిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ అటెంప్ట్ చేయడం మంచిది. రాని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి ఇక్కడ 1/4 మార్క్ అనేది పోతుంది. కాబట్టి సో మనకి ఓఎంఆర్ సీట్లో కూడా నేను ఏపీ ఆర్జేసీకి సంబంధించి చెప్పాను కదా. సో మీకు కరెక్ట్గా అయితే ఆ సర్కిల్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఏపీ ఆర్జేసీ వీడియోలో చెప్పాను, చూడండి. మనకి బయటికి ఆ సర్కిల్ బయటికి ఏమైనా పెన్ గీతలు వచ్చినా, అలాగే సర్కిల్ ఫుల్గా ఫిల్ చేయకపోయినా కూడా మనకి రైట్ ఆన్సర్ అయినా కూడా మార్క్స్ అయితే రావు. సో మన ఓఎంఆర్ షీట్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ అయితే యూజ్ చేయండి. కొంతమంది ఏమీ ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. అలాంటి వాళ్ళు మాత్రం, మీకు సరిగా ఆన్సర్స్ రావు అనుకున్న వాళ్ళు మాత్రం అన్నీ ఫిల్ చేసేయండి. కొన్నైనా రైట్ అవుతాయి, కొన్ని రాంగ్ అయినా కూడా. కానీ మనకి ఇన్ని క్వశ్చన్స్ వచ్చు, మనకి ఒక 50 వరకు క్వశ్చన్స్ కరెక్ట్గా తెలుసు అనుకున్నప్పుడు మాత్రం అలాంటి వాళ్ళు రావు అనుకున్నవి వదిలేయండి. కొంచెం గెస్ చేసి కొన్ని రైట్ అవ్వచ్చేమో అనుకున్నవి మాత్రమే మీరు ఫిల్ చేయండి. మీకు ఆల్రెడీ చాలా వరకు ఆన్సర్స్ తెలుసు కాబట్టి అవన్నీ ఫిల్ చేశారు కాబట్టి మిగతావన్నీ రావు అనుకునేటప్పుడు, పూర్తిగా నాకు అసలు దీనికి ఆన్సర్ తెలియదు అనుకున్నప్పుడు మాత్రం అవైతే మీరు ఫిల్ చేయకుండా వదిలేయండి. ఎందుకంటే దీనికి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.